అక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి ప్రచారం కోసం వెళ్ళారు. సో దీని మీద మీ స్పందన ఏంటి, మీ కామెంట్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, బీజేపీ టీడీపీ ఎన్డీఏలో చేరింది, బీజేపీ కూటమి కట్టారు, బీజేపీ టీడీపీ జనసేన. పొత్తు ధర్మంలో భాగంగా కూటమి అభ్యర్థులకు సహాయం చేయడానికి ప్రచారం చేయడానికి తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ వీళ్ళని వాడుకుంటే బీజేపీ అభ్యర్థులు ఉన్న అక్కడ వెళ్ళటం తప్పు కాదు. అలాగే అన్నామలై అన్న అతను ఏమైనా హెల్ప్ చేసి ఉండొచ్చు, వీళ్ళ మాట మంచి కొంచెం సానుకూలంగా వ్యవహరించి ఉండొచ్చు. కాబట్టి లోకేష్ ఏజ్ గ్రూప్ కాబట్టి అతను సహాయానికి వెళ్ళటం తప్పు పట్టకూడదు. కానీ ఎన్నికల టైము ఇంక నెలలు 40 రోజులు ఉంది. మనం ఓరాఓరీగా ఇక్కడ తిరగాల్సిన టైము, రకరకాల లోకలోకలు ఉన్నాయి, అన్నింటినీ సరి చేసుకోవాల్సిన టైం. ఇప్పుడు బాబు గారు ప్రచారంలో ఉంటే లోకేష్ గారు సరి చేయాలి, లోకేష్ గారు ప్రచారంలో ఉంటే బాబు గారు సరి చేయాలి. ఇప్పుడు ఒక 7-8 నియోజకవర్గాల్లో ఉన్న లోకలోకల్లో వచ్చిన డిస్టర్బెన్సెస్ని ఇదేదో జగన్ గ్రాఫ్ పెరిగిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నాడు పనికిమాలిన వాళ్ళు, ఈ సాల్వా బ్యాచ్ అంతా. అర్థమైందా మీకు? అది కూడా చూసుకోవాలి కదా. ఇంకో పక్కనే సోమవీర్రాజు అంటే టీం వాళ్ళ సోషల్ మీడియా బ్యాచ్ ఉంటుంది. వాళ్ళందరూ ఇక కక్కిన వాళ్ళు కక్కిన విషయం కక్కకుండా కక్కుతున్నారు. కాలకోటక విషయం, మామూలు విషయం, భయంకరమైన విషయం, క్షణాల్లో మెదడుకు చేరి నిలువెల్లా దహించి వేసే విషయం, ఇలాంటి విషయాలు కక్కుతున్నారు వాళ్ళు ఆ బ్యాచ్. పైగా తేలిగ్గా మాట్లాడుతున్నారు. సరే బాగానే వచ్చాడు రా ప్రచారానికి అనుకుంటున్నారు. దీని అంతటికీ ముందు బీజేపీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? బీజేపీ మోడీ గారు వచ్చాడు, ఒక మాట మాట్లాడలేదు జగన్నే, అదే ముద్రలో పడిపోద్ది కదా. వీళ్ళు ఆఫీసర్లు 9 మంది మార్చారు, 9 మంది చచ్చినట్టు మార్చాలి, ఎవరికోసం మారుతారు? ఎలక్షన్ కమిషన్ డ్యూటీ అది. ఇక్కడ అరాచకాలు జరుగుతుంటే అయినా కానీ సంతృప్తికరంగా చర్యలు లేవు. ఇంకా నేను ఒక సిఐ బాలినేని శ్రీనివాస్ వెనకాల ఆ గడ్డం పెట్టుకుని బతిమాలుతున్నాడు అండి, గడ్డం కింద బెల్లం మొక్క పెట్టి. అదే టీడీపీ వాళ్ళు అలా చేస్తారు, లాఠీ చార్జ్ చేస్తారా? వాళ్ళు బతిమాలుతున్నట్టు ముద్దెట్టుకుంటూ పెట్టాలని. ఇప్పుడు ఎన్నికలు ఎన్నాళ్ళో లేనప్పుడు తక్షణం చర్యలు ఉండాలి. నువ్వు బీజేపీ వాళ్ళ ఓట్లు రావు టీడీపీకి, వీళ్ళ ఓట్లే ట్రాన్స్ఫర్ అవ్వాలి. కూటమికి సంబంధించి కొంతమంది కులద్వేషాలు ఇంకా రెచ్చగొట్టడానికి చూస్తున్నారు. ఆ దాసరాము ఇలాంటి వాళ్ళు అంతా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూడండి. కూటమి కింద ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు కూడా అసలు ఈ రకమైన విద్వేషాలు ఏం సాధిద్దామనేది ఇదొకటి. బీజేపీ డెఫినెట్గా నరసాపురం సీటు, అనపర్తి సీటు, అరకు, ఈ 3 టీడీపీ గ్యారంటీగా గెలిచి, లేకపోతే నరసాపురం క్యాండిడేట్ రాజుగారు గ్యారంటీగా గెలిచి సీట్లు 3 బొక్క పెట్టేశారు. కాకినాడ జనసేనకి ఇచ్చిన సీటు కూడా వాళ్ళకి ఏ రకమైన అనుబంధం ఉందో, ఆయన ఎంత పార్టీకి లాయల్టీ తెలియదు, కానీ అది కూడా వీక్ క్యాండిడేట్. అవతలోడు బలం మీద కాకుండా వీళ్ళంతటా వీళ్ళు తగ్గించుకుని ఇచ్చారు ఆ సీట్లు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ముళ్ళ మీద చేసి చెప్పండి, బీజేపీ వాళ్ళు ఎలా సమర్థించుకుంటారు దీన్ని? పోనీ ఇలా ఇచ్చాం, చర్యలు ఏమైనా ఉన్నాయా? ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి, మేమేం తీసుకుంటామంటే అలా మీరు మీ చేతిలో ఉన్నది జనం కాదు, మీ చేతిలో ఉన్నదే వ్యవస్థలో. ఇవాళకే కూడా మీ ఇష్టమైనట్టు రకరకాల సిబిఐ, ఈడీ మీరు చెప్పినట్టు నడుతున్నారు. కవిత గారిని మళ్ళీ సిబిఐ కూడా అర్జెంట్గా ఎందుకు ఎలక్షన్ అయిన తర్వాత అరెస్ట్ చేయొచ్చు కదా, ఇప్పుడే అరెస్ట్ చేసేస్తాం ఏంటి? అవినాష్ రెడ్డిని మాత్రం వదిలేస్తారు, జగన్మోహన్ రెడ్డి కేసులు మాత్రం టచ్ చేయరు. ఇప్పుడు ఈడీ కేసు ఉందో ఆ విచారణ అవ్వకుండానే మళ్ళీ వచ్చి అరెస్ట్ చేస్తారు. అసలు కేసీఆర్ గారిని అనాల, చంద్రబాబు గారు మనందరం కలిసి పని చేద్దామన్నా బాబు అంటే వినిపించుకోకుండా నీ బతుకు చాడ ఇలాంటి మాటలు నోటొట్ట మాటలు మాట్లాడాడు. ఇక్కడ బీజేపీని ప్రజలు నమ్మాలంటే ఎలా నమ్ముతారు? పురంధరేశ్వర గారు కూడా ఆలోచించుకోవాలి. అనపర్తి సీట్లో వాళ్ళు మ్యాక్సిమం ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు కాదనుకున్నప్పుడు, తెలుగుదేశం సింబల్ లేనప్పుడు వాళ్ళందరూ ఒకవేళ మనోడే మన రెడ్డి గారు అని చెప్పి పని చేసేసారు ఓట్లు. అలాగే మిగతా వాళ్ళు కూడా ఉన్నాయి, టీడీపీ వాళ్ళు కూడా ఉన్నాయి. అప్పుడు ఆవిడ దెబ్బ కదా పార్లమెంట్ సీటు. మిగతా 6 నియోజకవర్గాల్లో మెజార్టీ వచ్చి ఒక సీటు కొట్టేస్తుంది, కుప్పం సీటు చిత్తూరు కొట్టేసినట్టు. ఇలా ఇది ఎంత స్కెచ్ చేసేవాళ్ళు బహిరంగంగా వాళ్ళు రంకు కనిపిస్తుంటే, సిఎస్ ఎంత దారుణంగా రెండోసారి లిస్ట్ పంపించమంటే వాళ్ళ సొంత మనుషులు బూట్లు నాకి బ్యాచ్ని పంపించినప్పుడు కూడా ఇంకా వీళ్ళు కళ్ళు తెరవద్దా? ఏబి వెంకటేశ్వర గారి విషయంలో ఆయన అంత అడ్డగోళంగా డిలే టాక్టిక్స్ చేస్తుంటే ఠాక్మని అది రద్దు చేసేసి ఆయన్ని బయట తీసుకురావాలి కదా. కోర్టు ఆదేశాలు ఉంటే వీళ్ళు ఎన్నిసార్లు బేఖాతరు చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారిని మాత్రం మెటలా వాడేస్తారు.
ఇదంతా కూడా బ్లాక్మెయిల్ రాజకీయం కింద ఉంది. నాకు ఎలా కనిపిస్తుందంటే ఇదంతా బ్లాక్మెయిల్ రాజకీయం కింద కనిపిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏకపక్షంగా టీడీపీకి సీట్లు రాకూడదు, వీళ్ళ మీద ఆధారపడాలన్నట్టు వాతావరణం కనిపిస్తుంది. అలాగే సెంట్రల్లో ఈయన పెత్తనం ఉండకుండా 17 సీట్లకి పరిమితం చేశారు. 6 సీట్లు తీసేసుకుని ఎక్కడికి వెళ్తారండి వాళ్ళు? పొత్తు ధర్మంలో ఇలా మాట్లాడుకోవడం అంటే పార్టీ వాళ్ళు మాట్లాడరు, మేము మాట్లాడతాం ఖచ్చితంగా. ఇది టీడీపీ వాళ్ళు గమనించుకోవాలా. ఒకవేళ వీళ్ళు ఓవర్ యాక్షన్ ఇలాగ ఉండి జగన్మోహన్ రెడ్డితో ఇంకా రొంకెలాగే సాగితే కనుక అక్కడ ఇండిపెండెంట్ వాడు సరైన మంచి వెడల్పాటు దిట్టంగా ఉన్నవాడు ఎవరైనా పెడితే ఆ ఇండిపెండెంట్ నేను గెలిపించాలి తప్ప బీజేపీ వాడిని కానీ వైసీపీ వాడిని కానీ గెలిపించకూడదు ఎట్టి పరిస్థితిలో. ఇది గమనించుకోవాలి అందరూ. ఇప్పుడు వీళ్ళు నమ్ముకుని రూపాయలు వచ్చి పెడతారు, సీఎం రమేష్ లేకపోతే సుజనా చౌదరి గారు ఇంకా ఇలాంటి వాళ్ళు, వాళ్ళందరూ మటాష్ అయిపోరు. ఇదేమి రొంకేవారం అండి బాబు. అసలు ఎంత దారుణంగా అప్పభావ నాటకం ఏంటండి పైన ఉన్నవాళ్ళు. నేనేం కోరుకున్నా దేవుడు పూజ చేస్తున్నాను, నేను తిరుపతి నడిచి వెళ్తాను. ఇప్పుడు చెప్తున్నాను, కేంద్రంలో ఎన్డీఏ రావాలి, మోడీ ప్రధానమంత్రి అవ్వకూడదు. ఓపెన్గా చెప్తున్నాను నేను. ఎంత దారుణమైన రాజకీయం, దుర్మార్గమైన రాజకీయం చేయటం అనేటువంటిది. మీరు విడివిడిగా ఉన్నప్పుడు ఒకరికొకరు పోటీ చేసుకున్నప్పుడు ఎలాగైనా ఉండండి, కానీ పొత్తులోకి వచ్చిన తర్వాత కనీసం టీడీపీ పాటిస్తున్న ధర్మాన్ని మీరు ఎందుకు పాటించరు? లోకేష్ గారికి ఇక్కడ ఇంత ప్రజలు ఉన్నప్పుడు ఇక్కడ పార్టీ కార్యకర్తలను కలుసుకుని వాళ్ళతోటి ఆ నాయకులను ఇప్పుడు సీట్లు ఇబ్బంది ఉన్నా కాడ కలుసుకుని వాళ్ళతో బుజ్జగించి సముదాయించి సరి చేయాల్సిన సమయంలో ఆయన సమయాన్ని మీకోసం కేటాయించి కోయంబత్తూరు రావాలా? అసలు ఇవన్నీ ఎప్పుడూ చేయాలి టీడీపీ. ఈ దేశంలో తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ తెలుగు అనేటువంటి భావన, ఆ యూనిటీని కల్పించాలా. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్రలో షోలాపూర్, నాగపూర్, పశ్చిమ బెంగాల్, వారణాసి, గోరఖ్పూర్, సూరత్, అన్ని చోట్ల కూడా తెలుగు వాళ్ళందరినీ చలియాలను టచ్ చేస్తే అక్కడ ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలుగుతుంది అనేటువంటి భావన కల్పించాలా. తెలుగుదేశం పార్టీ వాళ్ళకే కాదు, తెలుగు వాడిని ఎవరిని టచ్ చేసినా సరే దొంగ వాళ్ళు మాత్రం మీరు ఇష్టం పట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి జైల్లో పడేసుకోండి, ఏం పర్లేదు, దొంగతనాలు చేశారు కాబట్టి వాళ్ళు.